అండి అందరికీ ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే షార్ట్ రూపంలో ఈ వీడియో అయితే తీసుకొచ్చానండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి. ఏంటి దీనికి అంటే ఇది ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఏంటంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోవాలో సీరియస్ మ్యాటర్ అనుకోవాలి నాకు తెలియట్లేదు. ఒక 1 అవర్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి, షార్ట్ వీడియో. దానికి ఏంటంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నేను ఎక్కడ ఫేమస్ అయిపోతానో అనుకుంటారు. నాకు వచ్చేది చాలా చాలా తక్కువ వ్యూస్ అండి. కొత్తగా ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఎప్పుడో పెట్టేసినాం, కాకపోతే ఛానల్ అనేది ఇప్పుడు మళ్ళీ వస్తుంది ముందుకు. ఇప్పుడు పెట్టానండి నేను కొత్తగా. ఎక్కడ ఫేమస్ అయిపోతానో, ఎక్కడ నాకు మనీ వచ్చేస్తాయో యూట్యూబ్ నుంచి అనేసి లైక్స్ అయితే దాని ఆ వీడియోకి చాలా తక్కువ అండి. 12 లైక్స్ వచ్చాయండి ఒక 1 అవర్ బ్యాక్. తర్వాత ఇప్పుడు చూస్తే 8 లైక్స్ అయితే ఉన్నాయండి. అంటే ఏందన్నట్టు కారణం, నేను ఎక్కడ ఫేమస్ అయిపోతానో, ఎక్కడ నాకు ఇన్కమ్ వచ్చేస్తుందో అనేసి వాళ్ళు కొట్టిన వాళ్ళు తీసేస్తున్నారు. ఎందుకండి మీకు అంత కుళ్ళు? నేను కష్టపడి నేనే కదా వీడియోస్ చేసుకుంటున్నాను. మీ దగ్గరకు వచ్చి చేయి చాచట్లేదు కదా నేను. నా కష్టం ఏదో నేను పడుతున్నాను. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా వీడియోస్ చేయండి. నా మీద ఎందుకు ఏడుస్తారండి మీరు? ఎవరో కానీ లైక్స్ కొట్టి తీసేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే చూడండి, లేకపోతే కొట్టి తీసేయడం కొద్దిగా చాలా బాధ అనిపించింది. అదే మీతోటి షేర్ చేసుకోవాలనిపించిందండి మీ అందరితోటి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎదుటి వాళ్ళ మీద అయితే అస్సలు ఏడవకండి. అస్సలు ఏడవకండి. అది ఎప్పుడైనా మీకే దారి తీస్తుంది. ఎదుటి వాళ్ళ మీద ఏడ్చామంటే మనకే అది కొడుతుంది. దేవుడైతే మనకు అది చూపిస్తాడు. నేను గట్టిగా నమ్ముతాను. అందుకే ఎవరిని ఎదుటి వాళ్ళని దూషించను నేను. నాదేదో నా కర్మే బాగాలేదు అనుకుంటాను తప్ప ఎప్పటికీ ఎదుటి వాళ్ళ మీద పడి అయితే ఏడవను నేను. మీరు కూడా ఆ పని అయితే చేయొద్దని మీకైతే స్మాల్ రిక్వెస్ట్ అండి. అదే మీతో అందరితోటి షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. నేను ఏదో పెద్ద వేలల్లో లక్షలలో వస్తలేవు నాకు అయితే వ్యూస్ అనేది, లైక్స్ అనేది. మీరైతే అట్లా 12 లైక్స్ వచ్చి నాకు 4 లైక్స్ తీసేసరికి ఎందుకు బాధ అనిపించి మీతోటి అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.